ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు, నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోనీ నిద్రపోని, సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివుండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్రలేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా. అడగడంగడంగనక్క పకోడీ అండి బాబు. బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికినా ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడరా? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అవరే, నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడిపికి తోంటే వెళ్ళాను. పీడే? అదే తిరగలి పిడి. ఏమండే, ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే, మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పించండి, ఇంటికి పంపించుకోవాలి. అప్ప? నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా? అదిగో వస్తున్నాడు. ఎవరు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆడోడికి డబ్బులు లేడు, తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. బాబు, నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాదిన ఇడ్లీ, 1 కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే. డబ్బులే డబ్బులా? లక్ష్మీ సరస్వతులు, అక్క చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే, అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను, పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండు. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకెందుకు చెప్పలేదురా? మరే మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? నా పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండండి. చంపుతాను. నువ్వు పదవే, పద. సరిగ్గా సమయానికి వస్తుంది జ్యోతి. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు.
సలాం అలైకుం భాయ్. ఆదాబర్స్ ఆదాబర్స్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది. మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. సారాయి వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం. లంగాలు కాదు, రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచి మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి. అదిగో, అక్కడ చూస్తే మంచి సీన్. టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. నువ్వెక్కడ దాపిచ్చావా? మా అమ్మని చంపేస్తుంది. మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళతాను, కాపాడుతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మను ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మను నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పలుకొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు, మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నా తల పగిలిపోయింది. దేవుడా, నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోదు, నీకెంత ధైర్యం వచ్చిందే? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే, నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి. నన్ను వదిలేయి. బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నేను దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడాలి. ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్ట దురుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలేయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు, సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని. ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని. డాడీ, డాడీ, ఏంటి హాల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా? కళ కళేనమ్మా. తాజ్మహల్ లేదు, తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయింట. మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేదమ్మా. కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెడుతున్నాను, నువ్వు మధ్యలో లేపేశావమ్మా. నీకెప్పుడు కాంట్రాక్ట్ లో గొడవే కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా? అర్థమైంది. నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి, అంతే కదా. అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ 2 చేతులతో సంపాదిస్తాడు, నువ్వు 2 చేతులతో ఖర్చు పెట్టు. ఇక బీరాతాళం చెవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు. సో స్వీట్ డాడ్. హలో హలో, ఎవరు? నేనయ్యా మంత్రి సంతోషాన్ని. సంతోషమా? ఫోన్ లో ఏడు పిలిపిస్తుందంటయ్యా. ఏడుపా వినిపించిందా? మున్సిపాలిటీ అంతా కంగారు, జిల్లా పరిషత్ అంతా దడ, నియోజకవర్గం అంతా ఏడుపు, ఇండియా అంతా చెమట. అంతే, శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే. ఇక రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బుర్ర ఉంటే చాలయ్యా. కామెడీల తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసావా? మన హోటల్ పక్కన ఉన్న గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కినాయి. నీ ఫోటో, నా ఫోటో, మన ఆవులయ్య ఫోటో పెంట పేజీలో ఏసి ఏకి కుమ్మి కొల్లబొడిచారు. ఎవరా మ్యాటర్ రాసింది? ఎవరా? ఆ పేపర్ పిల్ల స్వాతి. పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో. ఇదిగో ఈ విషయం గబ్బు పట్టక ముందలే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం. అబ్బా, రోడ్డుకి ఫైటింగులు చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా. అయ్యన్ని ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే. అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండు, మనల్ని ఆదుకునే దమ్మున్నోడు,
ఆ ఖాళీగాడు ఒక్కడే. అడ్డలతో చాలా మంచి బిల్డింగ్ కట్టారే. మంత్రులు పోలీసు వాళ్ళు మనోళ్ళైతే మద్దర్లంత మంచి వ్యాపారం మరొకట్లేదు. చూశారా కాళీబాబా మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో. ప్యాంటు పొడుగును బట్టి మగాడు కాదు, చేసే పని బట్టి మగాడు అన్నారు. ఇదిగో 1960లో కాళీబాబా ఈ కత్తితోనే ఫస్ట్ టైం మర్డర్ చేశాడు. అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలా. అవును, బెజవాడలో బజ్జీలు అమ్మేవాడు. ఇదిగో 1965లో ఈ గొడ్డలతోనే కాళీబాబా నలుగురిని. ఆ పోలీస్ బస్ ఏంటి? అదే అదో ఫ్లాష్ బ్యాక్. 1970లో ఎస్పీ రాఘవరావు అని అబ్బో తెగనీలిగే వాళ్లే. ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు. ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు. దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబాబాకి జై అన్నాడు, కాళీబాబా సై అన్నాడు. పట్టపగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దరు బట్టలు వేసుకుని జామంటూ బయటకు వచ్చేశాడు. అంతే, అప్పటి నుంచి కాళీబాబా పలుకుపడి జాలిం లోషన కూడా లొగ్గని తామరలాగే ఇలాగే జామంటూ పెరిగిపోయింది. చాలా పెద్దదే. నరకడానికి టైం పట్టిందా? మెడకి కొవ్వు బాగా ఉంది సార్. అందుకే తీసేసింది. ఎమ్మెల్యే సింహాద్రి తల. తెలుసు బావా, సౌండ్ తగ్గించు. తెలుసు బావా, నిన్ననే తెలిసింది. పెద్దాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్ట. బరే కంగారులో నమస్కారం పెట్టవే మర్చిపోయాను. నమస్కారం బావా. ఏయ్ నమస్కారం. పొజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. అరే ఎలా చెప్పారు? బ్యాట్ స్మెల్ వచ్చిందా? చూసారా కాళీబాబా ఎంత బాగా వాసన పీల్చారో. వాసన పీల్చేది కుక్క. ఓవర్ డైలాగ్ వద్దు, చెప్పండి. ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు. నమస్కారం అండి. హలో, రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే. అదే అదేం కాదు. సిటీలో మా 5 స్టార్ హోటల్ తెలుసుగా, దాని పక్కన ఏయ్ సౌండ్. మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధాలు గుడిసెలు వేసేసుకున్నారండి. వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్. డబ్బు ఇస్తా ఉన్నాం, ఖాళీ చేయరు. గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం, భయపడరు. వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది. కనుక మీరు కొంచెం. అర్థమైంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నమస్తే. 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 నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట. పాపం అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి, చెక్క బల్ల, అది పడకుండా ఇటుక రాళ్ళు, దోమలు దోమలు. ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో, మ్యూజిక్, తాళజ్ఞానం, ఇళయరాజా, బొప్పిలహరి లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్కి ఎక్కించామనుకో, అంతే. విరోచనాలు మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెట్టడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ 5 స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ 2 కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు? రా కూర్చో, అసలు విషయం చెప్పు. Actually, the problem is, చెప్పు. తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీడి లవర్ ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి.
వయసు వచ్చిన బాడీలు కదా అందుకని. అర్థమైంది, మీరు వచ్చింది అద్దె కోసం అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపల లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత తీసుకోండి తీసుకోండి పళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావని మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. యో, నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయమా? Get out! Get out from here! ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. వెళ్ళండి. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు. పువ్వులు బదులు పళ్ళు ఇసురుతుంది. అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లెన్నున్నాయి అని చెప్తాను. 1 10 10కి 100 100కి 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, ఆగిపోతుంది. సాగు నుండి ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే అలా పని మాడుతుంది. డబ్బులు అమ్మో, అయ్యో, ఇది కూడా. 11 మీద ఆగిపోతుంది. 12 మీద బాబు. అయ్యో 16 మీద ఆగిపోతుంది బాబు. బ్యాడ్ లక్ బాబు, నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ టైం ప్రైజ్ బాబు, నెక్స్ట్ టైం. ఏంట్రా గుడ్డి నా కొండే, అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్లో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్ నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు. చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఓహో, 500కి ఎంత? 5000. ఇచ్చేయి. 5000 ఎంత? 50000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5000 కట్టు. చక్రాన్ని తిప్పు. 25 మీద 5000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు చుడు, నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బుర్ర పెంచడానికి త్వర పెట్టి ఉన్న బుర్ర చాలు. ఏయ్, నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నన్ను ఎత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నాకు ఒప్పడానికి వీలేదు. నడు. విన్నా, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు నడు. అలైకుం సలాం. ఏమిటి, భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? బన్ను వద్దు. అరే, నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను. సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక ఆకలిని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య, మరిచిపోయిన మమతలు, మమకారాలు, పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటడగలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది. మావయ్య, మా అమ్మను కాపాడవా? ఏ, ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేయదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మని కాపాడు మావయ్య, మావయ్య కాపాడు మావయ్య, మావయ్య.
కాపాడు మావయ్య, కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. రారా, ఏ, నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా, రా. కంటే నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి, రక్షించండి నా ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చీరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు గానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కలు కొట్టు. నీ చేతులు పడిపోదు. నీకెంత ధైర్యం వచ్చింది? ఉంటుంది, నీ జోలికి రాని పట్టుకే. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన పేపర్ పులి? అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్య విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు? తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న మెదడు జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను, పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునరా, మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఎంత, నా క్యారెక్టర్ సైజ్ ఎంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు. అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాక చిన్న మెదడు చిన్న అక్కడ కాదు, ఇక్కడ జిడ్డు. పదో, నాకు ఆకలి అవుతుంది, వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. My God! ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ, ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం. అమ్మా, నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడెవరో నాకు చెప్పాయమ్మా. చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? ఒరేయ్,
ఒరేయ్, బంగారు శ్రీ ఒరే బంగారు పత్తి బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. రా 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 రా, కూర్చో. ఆ, ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. పోనీ బాగా మీకు ఆయన పర్వాలేదు. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. ఆ? నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఆ. ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో. నాదే. గాలి వచ్చేసిందండి. హ, నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదే ఉందరా. అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు కానీ. బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందరా. బ్యాంక్ వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతా. అమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. గంట సేపు నుంచి చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటయ్యా, పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానే బాబు, ఎందుకలా కంగారు పడతావు? బాలేవాడు అయ్యా, సరదా సరేనే. ఏమండి, మళ్ళీ నా పేరు ఊడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే? గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళా, చేస్తున్నాను. తిరుపతి, నువ్వు వచ్చావా? మళ్ళీ నా పేరు ఊడిపోయింది. కొంచెం సరిచేయవా? ఎక్కడికి రా? నువ్వు పద లోపలికి. గురుగారు, నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు 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 ఇక్కడెక్కడ పెట్టుకుంటాను? చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 1 నెల ఫ్రీగా పని చేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగున మునిగిపోద్ది. ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా? మీరేదో పెద్ద కొచ్చిన అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వనరా. బాబు, ఏంటి బాబు? ఈసారి కవిత్వాలు కుదరవు. డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంతే. నిబంధనలు తప్పక బాబు. ఆ. ముందు అల్పాహారం, ఆ. తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పడనమాట. అరే, అన్ని ఒక్కోటి అండి. ఎక్కడికి? డబ్బులే. డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ? నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆ? ఆవు అంబా అనును, ఆ. కుక్క భవు అనును, కుక్క బవు అనును, ఆ? పిల్లి మ్యావు అనును, ఏమను? పిల్లి మ్యావు అనును, పిట్ట రెట్టవేయును, ఎట్టా? పిట్ట రెట్టవేయును, ఆ తర్వాత? పిట్ట రెట్టవేయును, పిట్ట రెట్టవేయును, కుక్క బౌ అను. అరే నల్లాడా, ఎటు రారా. వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన వేయును.
మళ్ళీ నా పిండి ఓడిపోయింది బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పీడిపి ఎక్కడ నువ్వు?